సుకేష్ చంద్రశేఖర్ ఇప్పుడు దేశంలో బాగా వినిపిస్తున్న పేరు. మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయి ఢిల్లీలోని తీహార్ జైల్లో కూర్చున్నాడు. వయసంతా కలిపితే 34 ఏళ్లు. కానీ మహా మాఫియా డాన్లనే మించినోడు. ఎంత పెద్దవారినైనా తెలివిగా పుట్టలో వేసేస్తాడు. రాజకీయ నాయకులు, కార్పొరేట్లు ఎవరైనా సరే సుకేష్ ఇచ్చే బిల్డప్ ముందు తగ్గుండాల్సిందే. మోసగాళ్లకే మోసగాడు, మహాముద్రు. చిన్న వయసులోనే మోసాలను బాగా వంటబట్టించుకుని 25 ఏళ్లొచ్చేసరికి అందులో ఆరితేరిపోయాడు. ఎవడికి అందని వ్యూహాలు, అడుగడుగునా నేరాలు, పోలీసులకి అంతు చిక్కని క్రిమినల్ బ్రెయిన్, తీహార్ జైలునే పబ్గా మార్చేసిన మాస్టర్ మైండ్, అరచేతిలో స్వర్గం చూపించే మాయా మశ్చింద్ర. అమ్మాయిలతోనే కాదు, లీడర్లతోనూ ఆడుకుంటున్నాడు సుకేష్ చంద్రశేఖర్. కొంతకాలంగా దేశవ్యాప్తంగా ఇతని పేరు గట్టిగానే వినిపిస్తోంది. ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న సుకేష్ అక్కడి నుంచే వ్యవహారాలన్నీ నడుపుతున్నాడు. తీహార్ జైల్లో ఉన్న ఖైదీలందరిలోకెల్లా బడా చోరతను, దేశంలోనే నంబర్ 1 బ్యాడ్ బాయ్. 17 ఏళ్ల నుంచే మోసాలను జీవితంగా మార్చుకున్న కేడీ నంబర్ 1. ఆర్థిక మోసగాడు, అమ్మాయిల వేటగాడు. బాలీవుడ్ సెక్స్ బాంబులపైనే అతని కళ్లుంటాయి. కన్ను పడిన గ్లామర్ డాల్ ఖచ్చితంగా అతని చేతికి చిక్కాల్సిందే. అందుకోసం ఎంతైనా ఖర్చు చేస్తాడు. డబ్బుతోనే అందరినీ పడేస్తాడు. ఖరీదైన బహుమతులతో ముంచెత్తుతాడు. కోట్లు కుమ్మరించి తాను అనుకున్నవన్నీ సాధించుకుంటాడు. ఆ కోట్లు సంపాదించేందుకు ఎన్ని మోసాలైనా చేస్తాడు. రాజకీయ నాయకులను కూడా తెలివిగా డీల్ చేయగలడు. కోట్ల మంది జనంతో ఆడుకునే నాయకులతోనూ సర్కస్ ఆడించే రింగ్ మాస్టర్ సుకేష్ చంద్రశేఖర్. ఇప్పుడు మరోసారి వార్తల్లోకి ఎక్కాడు సుకేష్ చంద్రశేఖర్. ఇప్పుడు దేశంలో హాట్ టాపిక్ గా ఉన్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తలదూర్చాడు. బీఆర్ఎస్, ఆమ్ ఆద్మీ పార్టీలపై కీలక ఆరోపణలు చేశాడు. ఈ కేసులో 100 కోట్ల ముడుపులు చేతులు మారాయంటూ ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో సుకేష్ చంద్రశేఖర్ 75 కోట్లకు సంబంధించిన గుట్టు విప్పాడు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తరపున 2020 సంవత్సరంలోనే హైదరాబాద్లోని బీఆర్ఎస్ ఆఫీస్లో 75 కోట్ల రూపాయలు ఇచ్చినట్టు బాంబు పేల్చాడు. ఈ ఆపరేషన్ కు 15 కిలోల నెయ్యి అనే కోడ్ వర్డ్ పెట్టుకున్నట్టు సుకేష్ చెబుతున్నాడు. ఈ విషయంలో కేజ్రీవాల్తో జరిపిన 700 పేజీల వాట్సాప్ చాట్ తన దగ్గర ఉందని చెబుతున్నాడు. సమయం వచ్చినప్పుడు చాట్ను విడుదల చేస్తానని తెలిపాడు. కేజ్రీవాల్, బీఆర్ఎస్ పార్టీలపై ఆరోపణలతో ఉన్న లేఖను తన లాయర్ ద్వారా బయటపెట్టాడు సుకేష్ చంద్రశేఖర్. కేజ్రీవాల్ ఆదేశాల మేరకే హైదరాబాద్లోని బీఆర్ఎస్ ఆఫీస్లో 75 కోట్లు ఇచ్చినట్టు చెప్పుకొచ్చాడు. బీఆర్ఎస్ ఆఫీసు ప్రాంగణంలోనే రేంజ్ రోవర్లో ఉన్న ఏపీ అనే వ్యక్తికి 75 కోట్లు ఇచ్చినట్టు చెబుతున్నాడు. ఆ ఏపీ అనే వ్యక్తి కూర్చున్న రేంజ్ రోవర్ కారు నంబర్ 6060 అని కూడా లెటర్లో చెప్పాడు సుకేష్. ఏపీ అంటే ఎవరు అన్నది మాత్రం ఆసక్తికరంగా మారింది. ఏపీ అంటే అరుణ్ రామచంద్ర పిళ్ళయ్య లేక మరో వ్యక్తి అన్నది మాత్రం ఉత్కంఠగా మారింది. కేజ్రీవాల్ ను త్వరలోనే తీహార్ క్లబ్ కు ఆహ్వానిస్తామని ఆ మధ్య కోర్టులో కామెంట్ చేయగా ఇప్పుడు ఇలాంటి ఆరోపణలు చేశాడు సుకేష్. 15 crore rupees was paid. 15 crore rupees was paid to Mr. Kej on behalf of Mr. Kejriwal to TRS office in Hyderabad in 2020 by me. And all those revelations, exact details, today press release will be given. Who instructed you? Mr. Kejriwal and Satyendra Jain. And the chats will be released this week. 2020లో హైదరాబాద్లోని అప్పటి తెలంగాణ రాష్ట్ర సమితి కార్యాలయంలో ఏపీ అనే వ్యక్తికి 75 కోట్లు అందజేయాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, అప్పటి ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్ తనను ఆదేశించారని సుకేష్ చెప్పాడు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో భాగస్వామి అయిన ఏపీ అనే వ్యక్తికి టీఆర్ఎస్ ఆఫీస్లో 75 కోట్లు అందజేశాను అని తెలియజేశాడు. ఈ డబ్బులకు నెయ్యి అనే కోడ్ పెట్టుకున్నట్టు సుకేష్ చెప్పాడు. 1 కిలో అంటే 1 కోటి రూపాయలు అని అర్థం. ఒక్కో పెట్టెలో 15 కిలోల నెయ్యి ఉందని, మొత్తం 5 పెట్టెలు అంటే 75 కోట్లు హైదరాబాద్లో సిద్ధంగా ఉన్నట్లు కేజ్రీవాల్ తనతో చెప్పారని, ఆయన ఆదేశాల మేరకు వాటిని టీఆర్ఎస్ ఆఫీస్లోని సంబంధిత వ్యక్తికి చేరవేశాను అని స్పష్టం చేశాడు. 2020లో తనకు కేజ్రీవాల్కు మధ్య నడిచిన చాటింగ్ గురించి సుకేష్ చంద్రశేఖర్ లెటర్లో ప్రస్తావించాడు. కేజ్రీవాల్ కరుడుగట్టిన అవినీతిపరుడని, ఆయన బాగోతం మొత్తం బయట పెడతానని చెప్పాడు. ఇది ట్రైలర్ మాత్రమేనని, తాను కేజ్రీవాల్ పరస్పరం పంపించుకున్న మెసేజ్లను బహిర్గతం చేస్తాను అని వెల్లడించాడు. 700 పేజీల వాట్సాప్, టెలిగ్రామ్ చాటింగ్ తన వద్ద ఉందన్నాడు. తాను బయటపెట్టే నిజాలతో కేజ్రీవాల్ ముఖ్యమంత్రి కుర్చీ నుంచి దిగిపోవడం ఖాయమంటున్నాడు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్, ఆమ్ ఆద్మీ పార్టీ ఒక జోక్గా మారిపోతాయని ఎద్దేవా చేశాడు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ కావడం తథ్యమని ఈ మధ్య చెప్పాడు సుకేష్ చంద్రశేఖర్. మనీ లాండరింగ్ కేసులో విచారణ కోసం అతన్ని ఇటీవల కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు. అరవింద్ కేజ్రీవాల్ కు కౌంట్ డౌన్ ప్రారంభమైందన్నాడు. కేజ్రీవాల్ త్వరలో తీహార్ క్లబ్ లో చేరబోతున్నారని చెప్పాడు. 200 కోట్ల మోసం కేసులో సుకేష్ చంద్రశేఖర్ అరెస్ట్ అయ్యాడు. అప్పటి నుంచి కేజ్రీవాల్ కు, ఆమ్ ఆద్మీ పార్టీలకు వ్యతిరేకంగా వరుసగా లెటర్లు విడుదల చేస్తున్నాడు.
కేసుల నుంచి బయటపడడానికి అప్పటి మంత్రి సత్యేంద్ర జైన్కు 10 కోట్లు, ఆమ్ ఆద్మీ పార్టీకి 60 కోట్లు అందజేశాను అని చెప్పాడు. అయితే సుకేష్ చంద్రశేఖర్ ఆరోపణలను కేజ్రీవాల్ తీవ్రంగా ఖండించారు. బీజేపీ ఆదేశాల ప్రకారమే సుకేష్ ఈ పని చేస్తున్నాడు అని మండిపడ్డారు. రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలు ఎలా ఉన్నా సుకేష్ చంద్రశేఖర్ పేల్చిన బాంబు రాజకీయాలను ఎలా టర్న్ చేయబోతోందో త్వరలో తేలబోతోంది. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్ దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పుడు సుకేష్ ఆరోపణలు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో పెట్రోల్ పోసినట్టు కనిపిస్తోంది. తీహార్ జైల్లో ఉన్న ఖైదీలందరికొల్లా బడాచోర్ ఎవరంటే సుకేష్ చంద్రశేఖర్ అని చెప్పడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. రాజకీయ నాయకుల సాయంతో తీహార్ జైల్నే పబ్గా మార్చేసుకున్న ఘనుడు. కేవలం 17 ఏళ్ల వయసులో నేర జీవితాన్ని మొదలుపెట్టి పారిశ్రామికవేత్తలను, సినీ తారలను మోసం చేసి బెదిరించి మభ్యపెట్టి కోట్లాది రూపాయలు సాధించిన మోసగాడు. నిజానికి మొనగాడు కూడా. అతని నేర జీవితం ఎలా మొదలైంది, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఎదిగాడు చూద్దాం. సుకేష్ చంద్రశేఖర్ వీడు మహా జాదుగాడు. సొంతూరు బెంగుళూరు, ప్రస్తుతం ఉండేది ఢిల్లీలోని తీహార్ జైల్లో. అయినా ఇతడి ఆటలు అద్భుతంగా సాగుతున్నాయి. జైలు నుంచే రాజకార్యాలన్నీ చక్కబెడుతున్నాడు. ఎలా? వీడు మామూలోడు కాదు. వీడి వలలో అనేక మంది బాలీవుడ్ హీరోయిన్లు పడ్డారు. అందరినీ ఓ ఆట ఆడుకున్నాడు. కిస్సింగ్లు, టచ్చింగ్లు, ఇంకా సంథింగ్ 200 కోట్ల మోసం కేసులో సుకేష్ చంద్రశేఖర్ అరెస్ట్ అయ్యాడు. అప్పట్నుంచి తీహార్ జైల్లో విచారణ ఖైదీగా ఉంటున్నాడు. జైల్లో కూడా సుకేష్ చాలా సుఖంగా ఉన్నాడు. రాజభోగం అనుభవిస్తున్నాడు. జైలు నుంచి కూడా నేరాలకు పాల్పడినట్లు తెలుస్తున్నా అతన్ని ఎవరూ ఏమీ చేయలేకపోతున్నారు. దట్ ఈజ్ సుకేష్. తీహార్ జైల్లో తనను డిస్టర్బ్ చేయకుండా ఉండేందుకు, తనకు నచ్చినట్టు ఉండేందుకు నెలకు ₹1 కోటి ఇచ్చాడు అని గతంలో ఆరోపణలు వెల్లువెత్తాయి. జైల్లో మొబైల్ ఫోన్లు, వీడియో కాల్స్, బిజినెస్ డీలింగ్స్ అన్నీ జరిగిపోతున్నాయట. 15 రోజులకు గాను 50 లక్షలకు పైగా సిబ్బందికి లంచం ఇచ్చినట్లు టాక్. జైల్లో విలాసవంతమైన జీవితం గడుపుతున్న ఓ వీడియో బయటికి వచ్చింది. ఆ మధ్య జైల్లోని సుకేష్ సెల్లో తనిఖీలు చేశారు అధికారులు. అప్పుడు అక్కడున్న వస్తువులు, సౌకర్యాలు చూసి అధికారులే అవాక్కయ్యారు. అక్కడ విలాసవంతమైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. అయితే సుకేష్ ఏడుస్తూ కన్నీళ్లు తుడుచుకోవడం కూడా వీడియోలో రికార్డ్ అయ్యింది. జైలు అధికారులు సుకేష్ సెల్ నుంచి ₹1,50,000 విలువైన గూచీ శాండిల్స్, 80,000 విలువైన 2 జతల జీన్స్ స్వాధీనం చేసుకున్నారు. సుకేష్ చంద్రశేఖర్ సెల్లో ఆకస్మిక సోదాల సమయంలో జైలు అధికారులతో పాటు సిఆర్పీఎఫ్ సిబ్బంది కూడా ఉన్నారు. సుకేష్ ఉండే సెల్లో జైలు అధికారులు ఆకస్మిక తనిఖీలు చేసినట్టు వీడియోలో కనిపిస్తోంది. అసలు ఈ సుకేష్ చంద్రశేఖర్ ఎవరు, ఎక్కడివాడు, ఎలా ఎదిగాడు? సుకేష్ చంద్రశేఖర్ అలియాస్ బాలాజీ 1989లో కర్ణాటక రాజధాని బెంగుళూరులో సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. బెంగుళూరులోని భవానీనగర్కు చెందిన ఓ రబ్బర్ కాంట్రాక్టర్ కుమారుడు. తండ్రి పేరు విజయన్ చంద్రశేఖర్. బెంగుళూరులోనే చదువుకున్నాడు. మదురై యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేశాడు. కాలేజీ టైంలోనే విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డాడు. ఖరీదైన లగ్జరీ కార్లు, స్పోర్ట్స్ కార్లపై మోజు పెంచుకున్నాడు. లగ్జరీగా బతకాలంటే డబ్బు కావాలి. ఆ డబ్బు సంపాదించేందుకు అడ్డదారులు ఎంచుకున్నాడు. మోసాలే వృత్తిగా మార్చుకున్నాడు. 17 ఏళ్ల వయసులో తన కుటుంబానికి సన్నిహితంగా ఉండే ఓ వ్యక్తికి ₹1.5 కోటి వరకు టోపీ పెట్టాడు. ఆ కేసులో అరెస్ట్ అయి బెయిలుపై బయటికి వచ్చాడు. తనకు ప్రముఖ రాజకీయ నాయకులతో సంబంధాలు ఉన్నాయని, ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ చాలా మందిని దగా చేశాడు. కోట్ల రూపాయలు దండుకున్నాడు. బెంగళూరులోని ఎంతో మందిని మోసం చేసిన తర్వాత చెన్నై చేరుకున్నాడు. చెన్నైతో పాటు ఇతర నగరాల్లోనూ ప్రజలను టార్గెట్ చేశాడు. అతను ముఖ్యంగా రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తల నుంచి బాలీవుడ్ ప్రముఖుల వరకు మోసం చేశాడు. సుకేష్ తనని తాను ధనవంతుడిగా, పెద్ద ప్రభుత్వాధికారిగా అని చెప్పుకునేవాడు. అలా 2007లో బెంగళూరు డెవలప్మెంట్ అథారిటీలో ఉద్యోగాలు ఇప్పిస్తానని 100 మందిని బుట్టలో వేసుకున్నాడు. లక్షలు వసూలు చేసి గాయబయ్యాడు. ఈ కేసులో కూడా అరెస్ట్ అయి జైలుకు వెళ్లాడు. అక్కడి నుంచి విడుదలైన తర్వాత కూడా సుకేష్ మారలేదు. ఈ మోసగాడిపై 30కి పైగా కేసులు నమోదయ్యాయి. 2010లో సుకేష్కి మోడల్, నటి లీనా మరియాపాల్తో పరిచయమయ్యింది. కేరళకు చెందిన లీనా మద్రాస్ కేఫ్ అనే సినిమాలో పనిచేసింది. వారి మధ్య ఉన్న స్నేహం క్రమంగా పెరిగి ఇద్దరూ సహజీవనం చేశారు. అలా బాలీవుడ్లోకి అడుగుపెట్టిన సుకేష్కు జనాన్ని మోసం చేయడంలో లీనా మద్దతిచ్చింది. అనంతరం 2015లో ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ముంబై షిఫ్ట్ అయ్యారు. పెళ్లి తర్వాత కూడా చాలా మంది బాలీవుడ్ నటీమణులతో సుకేష్ ఎఫైర్స్ ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ముంబైలో 450 మందిని మోసం చేసి దాదాపు ₹20 కోట్ల కాజేశాడు. అనంతరం ఇద్దరిపైన సిబిఐ కేసు నమోదు చేసింది. తర్వాత కేంద్ర ప్రభుత్వాధికారి అవతారమెత్తాడు సుకేష్ చంద్రశేఖర్. న్యాయ, హోం మంత్రిత్వ శాఖకు చెందిన అధికారిగా నటిస్తూ మోసాలు మొదలుపెట్టాడు. తన మోసాలకు బాలీవుడ్ నటీమణులను పావులుగా వాడుకోవడం సుకేష్కు వెన్నతో పెట్టిన విద్య. ప్రముఖ హీరోయిన్లు జాక్వెలిన్ ఫెర్నాండెస్, నోరా ఫతేహీకి ఖరీదైన బహుమతులు, కార్లు ఇచ్చి లోబర్చుకున్నాడు సుకేష్.
2017లో తమిళనాడుకు చెందిన అమ్మా మక్కల్ మున్నెట్ర కలగం నాయకుడు టీటీవీ దినకరన్ ఢిల్లీ పోలీస్ క్రైమ్ బ్రాంచ్ లో సుకేష్ పై చీటింగ్ కేసు పెట్టారు. జయలలిత మరణం తర్వాత ఏఐఏడీఎంకే పార్టీ 2 వర్గాలుగా విడిపోయింది. ఓ వర్గానికి శశికళ నాయకత్వం వహించారు. మరో వర్గంలో పన్నీర్ సెల్వం, పళనిస్వామి ఉన్నారు. అయితే ఏఐఏడీఎంకే 2 ఆకుల గుర్తు శశికళ వర్గానికి దక్కేలా చాలా ప్రయత్నాలు చేశారు దినకరన్. 2 ఆకుల గుర్తు తన వద్దే ఉండాలని దినకరన్ కోరుకున్నారు. ఇందుకోసం సుకేష్ ను అప్రోచ్ అయ్యారు. 2 ఆకుల గుర్తు శశికళ వర్గానికి దక్కేలా చేస్తాను అని నమ్మించాడు సుకేష్. భారత ఎన్నికల సంఘంలోని కీలక అధికారి తనకు తెలుసని చెప్పాడు. దినకరన్ దగ్గర 50 కోట్లు తీసుకున్నాడు. కానీ పని కాకపోవడంతో సుకేష్ పై కంప్లైంట్ చేశారు దినకరన్. కేసు నమోదు చేసిన పోలీసులు 2017 ఏప్రిల్లో సుకేష్ ను అరెస్టు చేశారు. తీహార్ జైలుకెళ్లిన సుకేష్ జైలు అధికారులు, ఖైదీలతో కలిసి జైలు నుండే నెట్వర్క్ రన్ చేశాడు. ఈ కేసులో 5 జైలు అధికారులను కూడా అరెస్టు చేశారు. తీహార్ జైల్లోనూ తిన్నగా ఉండలేదు సుకేష్. తీహార్ జైల్లో ఉన్న సమయంలో రాన్బాక్సీ మాజీ ప్రమోటర్లు శివందర్ సింగ్, మల్విందర్ సింగ్ ను జైలు నుంచి బయటకు తీసుకువస్తాను అని చెప్పి వారి భార్యల నుంచి 200 కోట్లకు పైగా తీసుకుని మోసం చేశాడు. అతను తనని తాను ప్రధానమంత్రి కార్యాలయానికి, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకి సంబంధించిన అధికారిగా చెప్పుకునేవాడు. ఈ మోసంలో చాలా మంది తీహార్ జైలు అధికారులు కూడా ఉన్నారు. వారందరికీ ఈ మోసగాడు భారీ ఎత్తున ఇచ్చాడు. ఆ తర్వాత సుకేష్ పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. ఈ కేసులో అతని భార్య లీనా పాల్ కూడా నిందితురాలే. చెన్నైకి చెందిన ఓ కంపెనీ ద్వారా డబ్బు మళ్లించారనే ఆరోపణలు ఉన్నాయి. సుకేష్ చంద్రశేఖర్ మనీ లాండరింగ్ కేసు దర్యాప్తులో జాక్వెలిన్ ఫెర్నాండెస్, నోరా ఫతేహి, నిక్కీ తంబోలి, సోఫియా సింగ్, అరుషా పాటిల్, చాహత్ ఖన్నాతో సహా పలువురు సెలబ్రిటీల పేర్లు బయటపడ్డాయి. మహామాయగాడు సుకేష్ చంద్రశేఖర్ ఎంత మాయగాడంటే పెద్ద స్కామ్ చేసి జైల్లో మగ్గుతున్న వారినే విడిపిస్తానని చెప్పి 200 కోట్లు కొట్టేసిన కేటుగాడు. ఒక పెద్ద టీవీ ఛానల్ అధినేతని చెప్పుకుని హీరోయిన్లను బుట్టలో వేసుకున్నాడు. ఖరీదైన బహుమతులతో వాళ్లను ముంచెత్తాడు. తాను వారిగా చేసుకున్నాడు. సుకేష్ లిస్టులోని తారల సంఖ్య చాలా పెద్దది. ఇప్పుడు తీహార్ జైల్లోనూ రాజభోగాలు అనుభవిస్తున్నాడు. వీడు మామూలుడు కాదు బాబు. ఎందుకో చూడండి. సుకేష్ చంద్రశేఖర్ కేడీ మాత్రమే కాదు, రొమాంటిక్ ఫెల్లో కూడా. అనేక మంది బాలీవుడ్ హీరోయిన్లను బాగా వాడుకున్నాడు. హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెస్ తో ఇతని రాసలీలలు రచ్చకెక్కాయి. ఫోటోలు, వీడియోలు బయటికి వచ్చాయి. ఈ జాదూగాడితో జాక్వెలిన్ ఎలా లాక్ అయిందో ఏమో. ఈడీ రిపోర్టు ప్రకారం సుకేష్, జాక్వెలిన్ మధ్య సంబంధం జనవరి 2021లో ప్రారంభమయ్యింది. తీహార్ జైల్లో ఉన్నప్పుడు కూడా జాక్వెలిన్ తో మాట్లాడేవాడు సుకేష్. ఈ బ్యూటీకి కోట్ల విలువైన బహుమతులను సుకేష్ ఇచ్చాడు. వాటిలో 52 లక్షల విలువైన అరేబియా గుర్రం, 9 లక్షల విలువైన 3 పర్షియన్ పిల్లలు, డైమండ్ సెట్లు వంటి ఖరీదైన బహుమతులు ఉన్నాయి. సుకేష్ చంద్రశేఖర్ నుంచి జాక్వెలిన్ ఫెర్నాండెస్ 10 కోట్ల రూపాయలకు పైగా విలువైన కానుకలు, వస్తువులు స్వీకరించిందని ఆరోపణలు ఉన్నాయి. కాస్ట్లీ బ్యాగ్లు, జిమ్ సూట్లు, వజ్రాల చెవిపోగులు, మినీ కూపర్ వంటివి గిఫ్టులుగా తీసుకున్నట్లు అభియోగాలు ఉన్నాయి. జాక్వెలిన్ కు శ్రీలంకలో 40 లక్షలు విలువ చేసే ఇంటిని, బహ్రెయిన్ లోనూ ఒక ఇంటిని బహుమతిగా ఇచ్చినట్లు ఈడీ గుర్తించింది. అలాగే ముంబైలోని జూహూలో ఒక ఫ్లాట్, 40 లక్షల ఎస్యూవీ, 1.43 కోట్ల విలువ చేసే BMW, 1.89 కోట్లు ఖరీదు చేసే పోర్షే అండ్ మసెరటి కార్లు కానుకగా ఇచ్చినట్లు దర్యాప్తులో తేలింది. సుకేష్ చంద్రశేఖర్ బినామీలుగా జాక్వెలిన్ కుటుంబీకులు ఉన్నారని, అతను చేసిన మనీ లాండరింగ్, హవాలా వ్యవహారాల్లో జాక్వెలిన్ సహకారం ఉందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. దీనిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల విచారణ జరుగుతోంది. ఈ కేసు విచారణలో భాగంగా జాక్వెలిన్ కు పలుసార్లు నోటీసులు ఇచ్చి విచారించారు. ఈడీ దాఖలు చేసిన ఛార్జ్ షీట్లోనూ జాక్వెలిన్ పేరు చేర్చారు. సుకేష్ చంద్రశేఖర్ ఎలాంటివాడు, అతడి స్వభావం, ఆర్థిక నేరాలు వంటివి ఆమెకు ముందే తెలుసని, అన్నీ తెలిసినా అతడితో జాక్వెలిన్ సాన్నిహిత్యం కొనసాగించింది. జాక్వెలిన్ ఫెర్నాండెస్ కు చెందిన 7 కోట్లకు పైగా విలువ చేసే ఆస్తులను అటాచ్ చేశారు ఈడీ అధికారులు. జైలు నుంచే జాక్వెలిన్ ఫెర్నాండెస్ కు మరోసారి లవ్ లెటర్ రాశాడు సుకేష్. మై బేబీ జాక్వెలిన్, నా బర్త్డే రోజు నిన్ను చాలా మిస్ అవుతున్నా. నీ మాటలను, నీ ఎనర్జీని ఎంతగానో మిస్ అవుతున్నా. నా మీద నీకున్న ప్రేమ ఎంతో గొప్పది. అది ఎప్పటికీ తగ్గదని నాకు తెలుసు. నీ అందమైన హృదయంలో ఏముందో నాకు బాగా తెలుసు. దానికి ప్రూఫ్స్ అవసరం లేదు. నా జీవితంలో వెలకట్టలేని కానుక ఏదైనా ఉంది అంటే అది నువ్వు మాత్రమే. నేను ఎంతో ప్రేమిస్తున్నాను అంటూ లవ్ లెటర్ రాశాడు సుకేష్. జాక్వెలిన్ ను కాపాడేందుకు తాను ఉన్నాను అని చెప్పాడు. సుకేష్ చంద్రశేఖర్ జైల్లో ఉన్నప్పటికీ జాక్వెలిన్ ఫెర్నాండెస్, నోరా ఫతేహితో పాటు అనేక మంది బాలీవుడ్ హీరోయిన్స్ వచ్చి కలిశారట. ఈ హీరోయిన్లు మాత్రమే కాకుండా మోడల్స్ కూడా వచ్చేవారు. ఇవన్నీ జరగడానికి జైలు సిబ్బందికి పలుమార్లు భారీ స్థాయిలో పార్టీలు ఇచ్చేవాడు అని పుకార్లు షికారు చేస్తున్నాయి. తారలను రప్పించడానికి చార్టర్డ్ ఫ్లైట్లను కూడా బుక్ చేశాడు. జాక్వెలిన్ తో పాటు ఐటమ్ గర్ల్ నోరా ఫతేహికి కూడా సుకేష్ చాలా ఖరీదైన బహుమతులు పంపాడు. ఈ కారణంగా నోరాను కూడా ఈడీ ప్రశ్నించింది.
నోరాకు సుకేష్ కోటి రూపాయల విలువైన BMW కార్, ఐఫోన్ ను బహుమతిగా ఇచ్చాడు అని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తెలిపింది. అక్టోబర్ 14న నోరాను ఈడీ ప్రశ్నించింది. సుకేష్ కు బ్యాక్గ్రౌండ్ ఏమీ లేకున్నా బతక నేర్చినోడు, మాటలతో మంత్రమేసి బాలీవుడ్ ముద్దుగుమ్మలను బంతాటాడుకున్నాడు. 200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో ఈడీ అధికారులు చెన్నైలో ఉన్న సుకేష్ బంగ్లా, నగదు సహా డజన్కు పైగా లగ్జరీ కార్లను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు అంతర్జాతీయ బ్రాండ్ల బూట్లు, బ్యాగులు, విలువైన దుస్తులు, 20 కోట్ల విలువైన వస్తువులు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇవన్నీ హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత చంద్రశేఖర్ ఒక తెలివైన మోసగాడు అని ఈడీ స్పష్టం చేసింది. జైల్లో లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తున్న సుకేష్ లిస్టులో జాక్వెలిన్, నోరాలే కాదు, శ్రద్ధా కపూర్, శిల్పా శెట్టి, నిక్కీ తంబోలి, జాన్వీ కపూర్, సారా అలీ ఖాన్, భూమి ఫెడ్నేకర్, సోఫియా సింగ్, అరుషా పాటిల్, చాహత్ ఖన్నా లాంటి హీరోయిన్లు, టాప్ మోడల్స్ కూడా ఉన్నారు. ఈడీ నుంచి ఎప్పుడు పిలుపు వస్తుందోనని చాలా మందిలో టెన్షన్ అయితే ఉంది. సుకేష్ మాత్రం తీహార్ జైల్లో తీరికగా ఇంకా ఏం చెయ్యాలా, ఎవరిని ముంచెయ్యాలా, డబ్బులు ఎలా సంపాదించాలా అనేవి ప్లాన్ చేస్తున్నాడు. ఏది ఏమైనా ఒక మాట నిజం, వీడు మామూలోడు కాదు. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ ఫోకస్. నమస్తే.